ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, విదేశీ పరంగా ఏ విధంగా ఉంటుంది, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా అద్భుతంగా ఉంది, అనుకూలంగా ఉంది. వీరికి ఆర్థిక పరంగా బాగా ఎదగగలుగుతారు. ఆర్థిక పరంగా పలు రకాలుగా రాబడి రావడం, ధనం సంపాదించడం జరుగుతుంది. మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకునేటువంటి సమయం ఏర్పడుతుంది. అలాగే ఎప్పటి నుంచో మీకున్నటువంటి కోరికలు, గృహాలు కొనుక్కోవాలి, భూములు కొనుగోలు చేయాలి, విల్లాలు కొనాలనేటువంటి మీ ఆశ, కోరిక కూడా మంచి నెరవేరేటువంటి మాసం ఈ మాసం. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు కూడా మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలు లభించడం, ఆనందదాయకంగా ఉండడం కూడా జరుగుతుంది. ఎన్ఆర్ఐలో అంటే విదేశాలలో ఉన్నవారికి ఎప్పటి నుంచో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి, విదేశాల్లో చదువుకోవాలి వీసాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వీసాలు సరైన సమయానికి లభించడం, మీరు ఆర్థిక పరంగా మీకు సహాయ సహకారాలు అందడం కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రజల యొక్క నమ్మకం, మంచి ప్రణాళికలు వేసుకోవడం, ప్రజల గురించి ఆలోచించడం, ప్రజలలో వారి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది. కుటుంబ పరంగా ఖర్చులు కూడా బాగా ఉంటాయి.
ధన రాబడి కన్నా కూడా ఖర్చులు కొంచెం అధికంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు ఎప్పటి నుంచో మీకున్నటువంటి కోరికలు, మంచి ఆభరణాలు కొనుక్కోవాలి అనేటువంటి యొక్క కోరిక నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో పూర్తి చేయడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. అంటే వివాహాది శుభకార్యాలు కొన్ని ఆగిపోయినప్పటికీ అవన్నీ కూడా ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శ్రమకు తగ్గినటువంటి మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి మీ ఆలోచన సరైనది. తప్పకుండా మంచి లాభాలను సంపాదించగలుగుతారు. కొత్త వ్యాపారాల్లో మంచి పేరు ప్రతిష్టలను పొందగలుగుతారు. మంచి అనుభవాన్ని సంపాదించగలుగుతారు. అలాగే కొత్త వ్యక్తులు కూడా మీకు తటస్థపడటం జరుగుతుంది. వారిని తొందరపడి నమ్మకండి. వారికి మీ యొక్క వ్యాపార రహస్యాలు చెప్పకండి. దానివల్ల కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగండి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే స్నేహితులు సహాయ సహకారాలు తప్పకుండా మీకు లభిస్తాయి. విలాసాలకి వినోదాలకి బాగా ఖర్చు పెడతారు. ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తారు. భగవత్ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తారు. పలువురికి అన్నదానం కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయం ఇది. ప్రేమికులు కొందరు మోసపోతారు. జాగ్రత్త. మీ ప్రేమలో కూడా కొంత మోసం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించుకోండి. అలాగే నిజమైన ప్రేమికులు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. లేకుంటే కొన్ని ఇబ్బందులు కలిగి యాక్సిడెంట్లు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్త. మీరు కొన్న భూములు ఇప్పుడు మంచి ధరలు పలకడం, రేట్లు పలకడం, మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ డబ్బు మీ చేతికి అందడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు విద్యారంగంలో శ్రద్ధ పెట్టి బాగా చదవడం వల్ల మంచి ర్యాంకులు పొందగలుగుతారు. మీరు అనుకున్నటువంటి గోల్ని కొట్టగలుగుతారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తుంది. అనుకోని విధంగా వీరు ఆకస్మిక ధనాన్ని పొందగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా మంచి అవకాశాలు. డైరెక్టర్లు పిలిచి మంచి క్యారెక్టర్స్ ఇవ్వడం, డైరెక్టర్లకి మంచి సినిమాలు దొరకడం, రకరకాలైనటువంటి ముందంజ వేసేటువంటి బాట మీకు కనిపిస్తూ ఉంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతాన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఇంకా మీకు మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శ్రీ లక్ష్మీ నారాయణ్ణి దర్శించుకోండి. అలాగే లక్ష్మీనారాయణ్ణి తులసి మాలలతోటి స్వామివారికి సమర్పించి పూజించుకోండి. ఇంకా మీ వ్యక్తిగత జాతకాల గురించి ఏదైనా ఇబ్బందులు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఇంకా మా దగ్గర సులభమైనటువంటి మార్గంలో నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. అవి రాసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఆర్థిక పరంగా ఎలా ఉంది, వృత్తిపరంగా ఎలా ఉంది, ఉద్యోగపరంగా ఎలా ఉంది, ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ కుటుంబంలో ఆస్తి వ్యవహారాల గురించి కొంత వాదోపవాదాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగనే కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తాయి.
ఓర్పు సహనంతో ముందుకు సాగండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. సంతానం వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితుల వలన కొన్ని వ్యసనాలకి లోనయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంధువుల వలన కొంత ఇబ్బందులు, స్నేహితుల వలన చెడు స్నేహితుల వలన కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బెట్టింగుల్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, షేరింగ్స్లో కానీ మీరు డబ్బు పెట్టవద్దు, కొంచెం ఇబ్బందులకి గురవుతారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంత నిందలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నోరు జారకండి, తొందరపాటుతనం తగ్గించుకోండి, ఓపిక సహనంతో ఉండండి, మీకు అన్ని విజయాన్ని సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వరకు కొంత టైం తీసుకోండి, కొంత గ్యాప్ పెట్టుకోండి. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు పడతారు, నష్టమైతే రాదు కానీ లాభాలు మటుకు రావు, అంటే మీడియంగా ఉంటుంది. వీసాలు కూడా సరైన సమయానికి అందక ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళేవారికి. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతాన యోగం కూడా లేట్ అయ్యేటట్టుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంతమేర లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి, ఆ గొడవల వల్ల విడిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆరోగ్యాన్ని మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి. సంతానం వల్ల విసుగు చిరాకు కలుగుతుంది. సంతానం వల్ల కొంత డబ్బు నష్టమయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి. విద్యార్థులు విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా సమయస్ఫూర్తిగా మీ తెలివితేటలతోటి మంచిగా ఉత్తీర్ణులవుతారు, మీరు అనుకున్న గోల్ని కొట్టేస్తారు. అలాగే ఉద్యోగం చేసే మహిళలకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. సమాజంలో స్త్రీలకి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గౌరవం తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కుటుంబంలో వారికి తెలియజేసి వెళ్ళండి. ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి. లక్ష్మీ గణపతికి తీపి పదార్థాలు, లడ్డులు నైవేద్యంగా పెట్టి పిల్లలందరికీ పంచండి. ఇంకా మీ జాతక చక్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నవగ్రహాల యొక్క ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి, అవి వాడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఆనందంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.